15వ వచనం కింద భాగంలో ఏమని రాయబడిందంటే, చిత్తము నా ఏలినవాడ దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. అక్కడ మనష్షే గోత్రములో ఎన్నిక లేనిది, ఎన్నిక లేనటువంటిది, ఎన్నిక లేని గోత్రములో, ఎన్నిక లేని జనాంగంలో నేను పుట్టాను. చాలాసార్లు కొంతమంది, నేను ఎందుకు ఈ కుటుంబంలో పుట్టాను, నేను ఎందుకు ఈ తల్లిదండ్రులకు బిడ్డగా పుట్టాను, ఎందుకంటే పేదరికాన్నైనా అనుభవించేయచ్చు, ఒక రేంజ్లో ఉండే కుటుంబంలో అయినా బ్రతికేయచ్చు, కానీ మధ్యతరగతి కుటుంబంలో నడవడం గడవడం చాలా కష్టం. ఎందుకనంటే అంత కిందకి దిగజారిపోలేం, అలాగని అనుకున్న స్థాయిని రీచ్ అవ్వలేం, దానికి అందలేని పరిస్థితి, కిందకి కొంగలేని పరిస్థితి. ఆ బాగా సామాన్యమైన జీవితమైన ఏం చేయొచ్చు, జీవితాన్ని నెట్టుకొచ్చేయచ్చు. ఒక ఉన్నత స్థాయిలోకి నువ్వేమంటే అది అయిపోతుంది అనుకోండి, ఆ రేంజ్లో ఉన్న హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఈ యొక్క మధ్యతరగతి కుటుంబం, ఈ మిడిల్ ఫ్యామిలీ, ఆ కుటుంబం గడవడం చాలా కష్టం. అమ్మే, అంత కిందకి దిగజారిపోలేము, అలాగని గొప్పలకి పోలేము. ఏమండి ప్రియమైన మిత్రులారా, ఇది చాలా కొంచెం ఇబ్బందికరమైనటువంటి తరగతి అండి, మధ్యతరగతి. ఏమండి, మధ్యతరగతి అనేది కొంచెం ఇబ్బందికరమైంది. గమనించాలని కోరుతా ఉన్నాను. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనమే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనమే యాంత్రికంగా ఆలోచన చేస్తూ బలహీనం అయిపోతూ ఉంటాం. వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియమైన తల్లి తండ్రి, నా ప్రియమైనటువంటి చెల్లి తమ్ముడు, అన్నాక దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవుని మాటకు లోబడి సరి చేసుకోవడానికి ఇష్టపడితే ఆయన అంటున్నాడు, నీకు శక్తినివ్వడానికి, నీ కుటుంబాన్ని నిలబెట్టడానికి ఈరోజు మనల్ని ఏర్పాటు చేసుకున్న కన్న తండ్రి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేత ఆరాధించబడుతున్న దేవుడు, నీ చేత పూజించబడుతున్న దేవుడు, నీ చేత గొప్ప చేయబడుతున్న దేవుడు, ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడు. సమర్థుడిని మనం ఏం చేసాం, నమ్ముకున్నాం. ఆయన సమర్థుడైనప్పుడు మనం కూడా ఎవరం, సమర్థులమే. ఆయనకు సమర్థవంతమైనప్పుడు ఆయన పిల్లలుగా జీవిస్తున్న మనం కూడా సమర్థవంతులమే. ఆమేన్. కనుక నీ స్థాయిని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆ తరగతిని బట్టి మాత్రం ఈరోజు నువ్వు బలహీనపడాల్సిన అవసరం లేదు.